చందమామ కథ పొంగిన పౌరుషం. మన దేశాన్ని కొంతకాలం మొఘల్ పాదుషాలు ఏలిన సంగతి తెలుసు కదా. ఆ పాదుషాలలో ఒకడు ఔరంగజేబు. ఔరంగజేబు పరిపాలన చాలా దుష్టంగాను క్రూరంగాను ఉండేదని చెప్పుకుంటారు. అతడు పరమత ద్వేషి కనుక అన్ని మతాల వారిని, ముఖ్యంగా సిక్కు మతస్థులను ఎన్నో విధాల హింసించేవాడు. అతడు పెట్టే యాతన వల్ల ప్రజలలో భయం అలుముకుంది, ఆత్మవిశ్వాసం నశించింది. రోజురోజు పరిస్థితులు విషమిస్తూ వచ్చినాయి. ఇటువంటి పరిస్థితులలో గురు గోవింద్ సింగ్ అనే పిన్నవాడు సిక్కులకు నాయకుడైనాడు. వయస్సుకి పిన్నవాడే అయినా గురు గోవింద్ గొప్ప పరాక్రమశాలి, బుద్ధకుశలుడు, నాయకత్వం వహించటానికి అన్ని విధాలా తగినవాడు. అతడు గద్దె ఎక్కుతూనే దేశ స్థితి, ముఖ్యంగా తన ప్రజల స్థితి ఎలా ఉన్నదా అని పరిశీలించాడు. చూడగా ముందుకు రావలసిన యువకులందరూ పౌరుషహీనులుగా, పిరికి పందలుగా తయారై కూర్చున్నట్టుగా కనిపించింది. ముందు తన వారిని బాగు చేసుకుంటే దేశం దానంతట అదే బాగుపడుతుందని నిశ్చయించాడు. ఈ నిశ్చయంతో ఒక రోజున ఒక విశాలమైన తోటలో మకాన్ చేసి రాజ్యంలోని యువకులందరినీ అక్కడికి రప్పించాడు. అందరూ సమావేశమై గురుగోవిందు ఏమి చెబుతాడోనని చెవులు రిక్కించుకొని కూర్చున్నారు. వారు అనుకున్నట్టు అక్కడ ఉపన్యాసాలు వినటానికి తగిన ఏర్పాట్లేమీ కనిపించలేదు. మరుక్షణంలో డేరా గుమ్మానికి ఉండే తెర తొలగించుకొని విచ్చిన ఖడ్గం చేత పుచ్చుకొని చెప్పనలవిగాని ఉద్వేగంతో గురు గోవింద్ సింగ్ యువతలకొచ్చాడు. వచ్చి కత్తి జులిపిస్తూ, స్వాతంత్ర పీఠానికి బలి అయ్యేటందుకు స్వచ్ఛంద సైనికులు కావాలి నాకు, ఎవరు వస్తారో రండి అన్నాడు గంభీరంగా భీకర స్వరంతో. యువకులంతా ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. గురు గోవిందుని చేతిలో తలతలా మెరుస్తూ ఉన్న ఖడ్గం వైపు చూశారు. ఒక్కొక్కరే జారుకోసాగారు. ఉన్నట్టే ఉండి ఒక యువకుడు లేచి నిలబడ్డాడు. బలి కావటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ముందుకొచ్చాడు. అతడి పేరే భాయి దయాసింగ్. గోవింద్ సింగ్ అతనిని తన డేరా లోపలికి తీసుకుపోయాడు. అలా తీసుకుపోగానే ఒక మనిషిని తెగవేసిన చప్పుడు వినిపించింది. వెంటనే నెత్తురోడుతున్న తన ఖడ్గంతో గురుగోవింద్ మళ్ళీ డేరా బయటకొచ్చి, ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తూ చకచకామని కత్తి జులిపించాడు. నేను నేను అంటూ ఆ మట్టునే మరి నలుగురు యువకులు ముందుకు వచ్చారు. వారిని కూడా గురుగోవిందులోనికి తీసుకుపోయాడు. మళ్ళీ ఈసారి నలుగురిని నరికిన చప్పుడయింది. రక్తం చిందే తన ఖడ్గం జులిపిస్తూ మళ్ళీ అతడు డేరా యువతలకొచ్చాడు. బలి కాదలిచిన త్యాగులను మళ్ళీ ఆహ్వానించాడు. ఆనాడు అక్కడ సమావేశమైన సిక్కు యువకులందరూ ఒక్కరూ మిగిలిపోకుండా ముందుకొచ్చారు. యువకులే కాదు, పిలిస్తే చాలు కోరి బలి కావటానికి అందరూ కుతూహలం కనబరిచారు. అందరూ చూస్తూ ఉండగా డేరా గుమ్మానికి ఉండే తెర మళ్ళీ ఒక్కసారిగా తొలగింది. అప్పుడు నాయకుడు గురు గోవింద్ సింగ్ ఉత్సాహంతో వచ్చి అందరికీ మధ్యన నిలబడ్డాడు. బలికి సిద్ధమై ఇంతకుముందు డేరా లోపలికి పోయిన స్వచ్ఛంద సైనికులు 5గురు ఒక్కొక్కరుగా వచ్చి వరుసగా నిలబడ్డారు. అక్కడ సమావేశమైన ప్రేక్షకుల ఆశ్చర్యానికి మేరలేకపోయింది. అందరూ జేజేలు కొడుతూ ఉండగా గురు గోవింద్, మన జాతిలో పౌరుషం ఎంతమాత్రం నశించిపోలేదు అని రుజువు చేసిన శూరులు, వీరులు ఈ 5గురును. వీరే జాతి రత్నాలు, నా ప్రియ శిష్యులు. శత్రుహింసకు తట్టుకోలేక, సరియైన నాయకత్వం లేక ప్రజల పౌరుషం ఇప్పటి వరకు అణగారిపోవటం చేతనే వారు నిరువుగప్పిన నిప్పులాగా ఉండవలసి వచ్చింది. ఇటువంటి మహాత్యాగులు నాకు అండగా ఉంటే శత్రువును తనుమాడటానికి క్షణం సేపు పట్టదు. లేవండి, శత్రు సంహారం చేసే వరకు ఈ నా ఖడ్గాన్ని దించబోయేదే లేదు అంటూ ఉత్తేజకరమైన పలుకులు పలికేసరికి ప్రేక్షకులలో దాగి ఉన్న పరాక్రమం విజృంభించింది. ఒకేసారి అందరూ మహావీరులుగా మారిపోయారు. అప్పుడు గురు గోవింద్ డేరా విప్పించి వేశాడు. అందరూ ఆశ్చర్యపడేటట్టుగా అందులో మెడలు తెగిపడి ఉన్న 5 మేకపోతులు కనిపించినాయి.
వాటిని చూడగానే తమలో అణగారి ఉన్న పౌరుషాన్ని పైకి ఉబికించటానికి నాయకుడు చేసిన వీరకృత్యం వెల్లడి అయ్యింది. అందరూ అతనిని ఎంతగానో కొనియాడారు. అప్పుడు గురు గోవింద్ సింగ్ ఆ మేకపోతులను పసందుగా వండించి సమావేశమైన అందరికీ అక్కడనే విందు జరిపించాడు. గురు గోవిందునికి ప్రియ శిష్యగణమైన ఆ 5 యువకులకు పాంచ్ ప్యారే అనే పేరు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 సెప్టెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి ఎస్ కమలాకుమారి గారు, ఏలూరు నుంచి. మరొక చిన్న కథ, ఎక్కువలు తక్కువలు. లోకంలో ఎవరు ఎక్కువ అని చెప్పి ఒకప్పుడు వేదాంతికి రైతుకి మధ్యన వాదం పడింది. ఎన్నాళ్ళు చూసినా కలుపు తీయడం, దుక్కితున్నటం, నూర్చటం ఇదే పనిగా ఉన్నదే నీకు. భూమిలో కలుపే కాదు, నీ మనసులోని కలుపు తీసేయాలోయ్, లేకుంటే ఆ చెట్టుకి నీకు తేడా ఏముంది అని అన్నాడు వేదాంతి. అందుకు రైతు, అయ్యా వేదాంతి గారు, మీకంటే సంఘానికి నేనే ఎక్కువ ఉపకారిననే సంగతి మీకు తెలియదు కాబోలు. మీరు బోధించే వేదాంతం లేకపోయినా లోకం జీవించగలదు. నేను పండించే ధాన్యాలు లేకుంటే మీరు నిమిషం కూడా నిలవలేరు సుమండి అని అన్నాడు. వేదాంతి ఆలోచనలో పడ్డాడు. అప్పుడు రైతు, ఆలోచన ఎందుకు, ఒక చిన్న కథ చెబుతాను వినండి. ఇలాగే ఒకప్పుడు ఒక రాయికి మట్టి బురదకి వివాదం వచ్చింది. నేను చూడు ఎంత బలంగా శుభ్రంగా ముచ్చటగా ఉన్నానో అని గర్వంతో అన్నది రాయి. అలా అని ఊరుకోక, ఛీ నువ్వేమిటి ముట్టుకుంటే పిసపిసలాడిపోతావు, నిన్ను తొక్కితే మానవులు అసహ్యించుకుంటారు, కాళ్ళు కడుక్కునేదాకా వాళ్ళకి తోచనే తోచదు అంటూ హేళన కూడా చేసింది. గర్వి అయిన రాయి ఇలా అనగానే మట్టి బురదకు పౌరుషం వచ్చింది. ఓ పాషాణమా, చూడటానికి నేను అసహ్యంగానే ఉండవచ్చు, అయితే మానవుడి ప్రాణాలను నిలబెట్టే పంటలకు జీవం పోసేది ఎవరో తెలుసా, నేనే అని తెగేసి జవాబు చెప్పింది అన్నాడు రైతు. రైతు చెప్పిన ఈ కథకు వేదాంతి, ఓ ఈ పెద్ద మనిషి, మట్టి బురద చెప్పిన జవాబు కాదనలేము, కానీ రెండో పక్షం కూడా ఆలోచించాలి. బురద సాయంతో పంటలు పండుతూ ఉంటే గొప్ప గొప్ప భవనాలు, గుడులు, గోపురాలు నిర్మించటానికి శిలలు ఉపయోగం అవుతున్నాయి కనుక దేని ఉపయోగం దానిది, రెండూ లోకానికి అవసరమే అని వాదించాడు. అప్పుడు సరే దారికి వస్తున్నారు మీరు, ప్రతి మనిషి ఉపయోగము, ప్రతి వస్తువు ఉపయోగము ప్రపంచానికి ఉన్నదని ఒప్పుకుంటున్నారు కదా. విన్నారో లేదో మరొక చిన్న కథ చెబుతాను వినండి, వినిన తర్వాత మీ అభిప్రాయం చెబుదురు గాని అంటూ ఇలా చెప్పాడు రైతు. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు, ఒక టేకు చెట్టు రెండూ ఉండేవి. ఒకప్పుడు మర్రి చెట్టు టేకు చెట్టుతో, నేను లక్షలాది జీవులకు నీడనిస్తాను, చేటలంతేసి ఆకులున్నవన్న మాటే గాని నీ వల్ల కొంచెమైనా మానవునికి ఉపకారం లేదు కదా అని దెప్పి పొడిచింది. అందుకు టేకు చెట్టు, గర్వించిన ఓ మర్రి, నీ అహంభావం కట్టిపెట్టు, నీవు ఏపాటి, నీవు ఇచ్చే నీడ ఏపాటి, నా కలపతో మానవులు శాశ్వతమైన ఇల్లు కట్టుకొని తరతరాల హాయిగా కాలక్షేపం చేస్తారు అంటూ తల వంచుకునేటట్టుగా మర్రికి జవాబు చెప్పింది. రైతు ఈ కథ చెప్పగానే వేదాంతి వాడిని ఆదరించి చేరదీసుకున్నాడు. అబ్బాయి, అయితే ఇప్పుడు నువ్వు శరీరానికి నీడనిచ్చే మర్రి చెట్టువి, నేను మనసుకి శాంతినిచ్చే టేకు చెట్టుని. పంటకు జీవాన్నిచ్చే మట్టివి నీవు, మనసుకి రక్షణనిచ్చే శిలను నేను. తెలిసిందా? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేదే లేదు, లోకానికి మనిద్దరము అవసరమే అని చక్కగా ప్రబోధించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 సెప్టెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి వై జ్ఞానాంబ గారు, జగదల్పూర్ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.